హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసు స్పోర్ట్స్. గాయస్, పీకేఎల్ సీజన్ 11లో తెలుగు టైటన్స్ ఇచ్చిన కంబ్యాక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. లాస్ట్ 3 సీజన్ నుంచి ఓవరాల్ 22 మ్యాచెస్కి కేవలం 2 wins ఆర్ 3 wins మాత్రమే సాధించే తెలుగు టైటన్స్ అందరి ముందు చాలా లోకోగా ఉండే. తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కూడా ఈ టీం ఎప్పుడూ ఇంతే, అన్ని మ్యాచెస్ ఓడుతూ వస్తారు. ఈ టీంకి సత్తా లేదని ఫ్యాన్సే బ్యాడ్గా పోర్ట్రే చేసేవాళ్ళు. కానీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ ఇచ్చిన కంబ్యాక్ మాత్రం ఒక్కో తెలుగు టైటన్స్ ఫ్యాన్ కళ్ళు తెరుచుకొని ఏంటిది మా టీమేనా ఇంత బాగా ఆడుతున్నారని, ఒక్కో టీంకి ఇచ్చి పడేస్తున్నారని మళ్ళీ టైటాన్స్కి సపోర్ట్ చేసేలాగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్నే కదా ప్రతి ఒక్క తెలుగు టైటన్స్ ఫ్యాన్ కోరుకునేది. తెలుగు టైటన్స్ సీజన్ 11లో ఒక్కో టీంకి ఇచ్చి పడే తెలుగు టైటన్స్ స్టార్టింగ్ మ్యాచ్లోనే బెంగళూరు బుల్స్ని చిత్తుగా ఓడించి సీజన్ 11లో మంచి స్టార్నిచ్చారు. కానీ నెక్స్ట్ 3 మ్యాచెస్లో బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వల్ల మళ్ళీ లాస్ట్ సీజన్ లాగే పర్ఫామ్ చేస్తున్నారు అనుకునే లోపే నెక్స్ట్ 4 మ్యాచెస్లో కంటిన్యూస్గా మ్యాచెస్ గెలుస్తూ వచ్చారు. అది కూడా స్ట్రాంగ్ టీమ్స్పై పోటాపోటీ మ్యాచెస్లో మ్యాచ్ గెలిచి ఏకంగా 4 మ్యాచెస్లో వరుసగా 4 మ్యాచెస్ గెలిచి విన్నింగ్ స్ట్రీక్ని మెయింటైన్ చేశారు. కానీ నెక్స్ట్ మ్యాచ్ అగైన్ షూబేజర్స్ మ్యాచ్లో సింపుల్గా గెలిచే మ్యాచ్లో పవన్ శరావత్కి అన్ఫార్చునేట్గా ఇంజరీ కావడంతో తను ఈ మ్యాచ్లో ఆడలేకపోయాడు. అలాగే మంచి ఫామ్లో ఉన్న రైడర్ ఒక్కసారిగా మ్యాచ్ నుంచి వెళ్ళడంతో ఆ మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఓడి విన్నింగ్ స్ట్రీక్ని కోల్పోయింది. అలాగే నెక్స్ట్ మ్యాచెస్లో పవన్ శరావత్ లేకున్నా కూడా బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్లో వరుసగా విన్ సాధించి పవన్ లేకున్నా కూడా మేము మ్యాచెస్ గెలవగలమని నిరూపించుకున్నారు. ఇలా పవన్ లేకున్నా కూడా ఒక మ్యాచ్లో విన్, ఒక మ్యాచ్లో లాస్ అవుతూ వచ్చారు. కొన్ని మ్యాచెస్లో మాత్రం చాలా దారుణంగా ఓడిపోయాం. అప్పుడు అనిపించేది పవన్ ఎందుకు టీంలోకి తీసుకురాలేదని. తనకైతే మైండ్ ఇంజరీ అని చెప్పారు, బట్ తనకి ఎక్కువ కాలం రెస్ట్ ఇచ్చారు. మెయిన్గా ప్లే ఆఫ్ మ్యాచెస్ కోసం తనని ఆపారు. కానీ ఇప్పుడు చూసుకుంటే తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్కి కూడా వెళ్ళలేకపోయింది. లాస్ట్ 4 మ్యాచెస్లో పవన్ టీంలోకి తీసుకొచ్చారు. తనకైనంత వరకు పోరాడి కొన్ని మ్యాచెస్లో గెలిపించాడు. కానీ డిఫెన్స్లో మిస్టేక్ వల్ల మ్యాచెస్ ఓడుతూ వచ్చాం. ఇలా డిఫెన్స్ మిస్టేక్ వల్ల అండ్ కొన్ని కీ మ్యాచెస్లో పవన్ లేకపోవడం వల్ల పీకేఎల్ సీజన్ 11 ప్లే ఆఫ్లోకి చేరలేకపోయాం. పీకేఎల్ సీజన్ 11లో తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్కి రాకపోవడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి మొదటిగా డిఫెన్స్. ఆల్మోస్ట్ 70% మ్యాచెస్లో కేవలం డిఫెన్స్ నుంచి మిస్టేక్ చేయడం, అలాగే డిఫెన్స్ నుంచి సపోర్ట్ రాకపోవడం వల్లే ఆల్మోస్ట్ 70% మ్యాచెస్ వరకు చాలా ఘోరంగా ఓడిపోయారు. నెక్స్ట్ వచ్చేసి పవన్కి ఇంజరీ అయింది, ఓకే, అది మైండ్ ఇంజరీ అని చెప్పారు. ఒక 3 or 4 మ్యాచెస్లో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మ్యాచెస్లో తనని తీసుకురాకపోవడం, అలాగే లాస్ట్ వరకు ప్లే ఆఫ్ మ్యాచెస్ వరకు వెయిట్ చేయించి లాస్ట్ మ్యాచెస్లో టీంలోకి తీసుకురావడంతో మ్యాచెస్కి వెళ్ళలేకపోయాం. ఒక 2 or 3 మ్యాచెస్ ముందు తీసుకొచ్చుంటే పక్కా ప్లే ఆఫ్లో ఉండేవాళ్ళం. ఒక్క మ్యాచ్ వల్ల ప్లే ఆఫ్కి చేరలేకపోయాం. అలాగే తెలుగు టైటన్స్ మ్యాచెస్ విన్ అయినప్పుడు జస్ట్ 2 or 3 పాయింట్ డిఫరెన్స్తో విన్ అయ్యారు. ఎప్పుడైతే మ్యాచెస్ ఓడిపోయారో అప్పుడు భారీ స్కోర్తో ఓడిపోవడంతో స్కోర్ డిఫరెన్స్ మైనస్లోకి వెళ్ళింది. ఇలా ఈ రీజన్స్ వల్ల పీకేఎల్ సీజన్ 11కి తెలుగు టైటన్స్ అయితే ప్లే ఆఫ్కి చేరలేకపోయింది. ఏమైతే ఏంటి, ఈ సీజన్లో మాత్రం తెలుగు టైటన్స్ చేసిన రచ్చకి ప్రతి ఒక్క తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంటారు. 22 మ్యాచెస్లో 12 మ్యాచెస్ విన్ అయ్యి 66 పాయింట్స్తో ఎదురు టీమ్స్కి పోటీగా వెళ్ళి ఒక స్టెప్ దూరంలో ప్లే ఆఫ్ ఛాయిస్ని మిస్ చేసుకున్నారు. చాలు ఈ సీజన్లో ఎన్నో మెమరీస్ ఇచ్చాం తెలుగు టైటన్స్, ఇట్స్ ఓకే. నెక్స్ట్ సీజన్లో ఇంకా పుంజుకొని ప్లే ఆఫ్కి వెళ్ళడమే కాదు, ట్రోఫీని కూడా సాధిద్దాం. ఇది గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. ఆల్ అబౌట్ తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ ఇన్ పీకేఎల్ సీజన్ 11. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.